ఓకే. మిమ్మల్ని ఫస్ట్ అడిగింది వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ కదా. సో ఈ హ్మ్. యా ఇట్ ఈస్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. మీరు హ్మ్. చెప్పినట్టు, సో వీ కెన్ వైట్ లిస్ట్ ద ఐపీస్ ఆర్ కంట్రీ లెవెల్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఇది ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మన అప్లికేషన్ హ్మ్. వెబ్సైట్ మనం లోడ్ బ్యాలెన్సర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, డెఫినెట్లీ ఇన్ ద టార్గెట్ గ్రూప్లో మన వర్చువల్ మిషన్స్ ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాం. హ్మ్. ఓకే, అక్కడ మనం ఆ, మనం ఇక్కడ ఏంటంటే ఒక ఐపీ సెట్లో మనం ఐపీ లీస్ట్ చేసేసాం. సెకండ్ అంటే వెబ్ అప్లికేషన్ యాక్సెస్ కంట్రోల్ లీస్ట్ ఉంటుంది కదా. సెకండ్ సెకండ్ స్టెప్ హ్మ్. యెస్. యాక్సెస్ యెస్. కంట్రోల్ హ్మ్. లీస్ట్లో మనం రీసోర్స్ టైప్స్ ఒక త్రీ రీసోర్స్ టైప్స్ మనకి క్లౌడ్ ఫ్రంట్ ఉండొచ్చు, అప్లికేషన్ గేట్వే ఉండొచ్చు. హ్మ్. అండ్ మనకి లోడ్ బ్యాలెన్సర్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ తర్వాత రూల్స్ ఉంటాయి కదా. ఆ హ్మ్. రూల్స్లో మన ఐపీ లీస్ట్ రూల్స్ని ఆ రూల్స్ మ్యాచ్ అయితే సో వీ కెన్ ఎలో ద ట్రాఫిక్ ఆర్ డినే ద ట్రాఫిక్ అనే కండిషన్స్ని అప్లై చేయాలి. అండ్ హ్మ్. మీరు సెకండ్ చెప్పిన పాయింట్, సో ఆరిజినేట్ ద కంట్రీ. సో కంట్రీ లెవెల్లో కూడా మనం ఆ, మనం కంట్రోల్ చేయొచ్చు అవుట్ సైడ్స్ ట్రాఫిక్. మన హ్మ్. వెబ్సైట్ని హ్మ్. కంట్రీ వైజ్గా కూడా బ్లాక్ హ్మ్. చేసుకోవచ్చు. అండ్ హ్మ్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ దో మనం కంట్రీ లెవెల్లో బ్లాక్ చేసినా కానీ సమ్ ప్రాక్సీస్ యూజ్ చేసుకుని విపిఎన్ ప్రాక్సీస్ యూజ్ చేసుకొని కూడా మన మన వెబ్సైట్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో హుహు. ఈ ఐపీ సెట్ రూల్స్లో అంటే మనం కొన్ని ఓన్ రూల్స్ కాకుండా వెబ్ అప్లికేషన్ వాళ్ళు మేనేజ్ రూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ హ్మ్. మేనేజ్డ్ రూల్స్లో మనకి ఎనానమస్ ఎనానమస్ రూల్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎనానమస్ రూల్స్ టు ప్రాక్సీస్ కూడా డినై చేస్తుంది. హుహు. సో, అది ఎలా అనానమస్ రూల్స్‌లో మనం ఏమని సెలెక్ట్ చేయాలి ఆప్షన్? యా ఎనాన్ ఇప్పుడు సేమ్ సేమ్ పడిన యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లోనే రిసోర్స్ టైప్స్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ రూల్స్లో ఒకటి ఓన్ రూల్ అండ్ మేనేజ్డ్ రూల్ గ్రూప్. హ్మ్. మేనేజ్డ్ రూల్ గ్రూప్లో ఇట్ ఈస్ మేనేజ్మెంట్ రూల్స్లోనే వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈజ్ ఎనానమస్. సో ఆ హుహు. ఎనానమస్ని సెలెక్ట్ చేసుకోవాలి. హుహు. ఓకే. యా హ్మ్. అండ్ వన్ మోర్ ఇట్లాంటి రూల్లోనే ఇంకోటి ఉంటుంది. సో రెగ్యులర్ రూల్ హ్మ్. ఏంటంటే మనం ఇవి ఐపీ రూల్స్ ఇవన్నీ అనమాట. అండ్ రేట్ బేస్డ్ రూల్స్ కూడా ఉంటాయి. ఆ రేట్ బేస్డ్ రూల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సిస్టమ్ నుంచి 1000 వస్తే మనం వాళ్ళకి బ్లాక్ చేయాలి. ఇక హ్యూజ్ రిక్వెస్ట్ హ్మ్. వస్తుంది కదా. సో హ్మ్. 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 రిక్వెస్ట్ హిట్ అవుతా ఉంటే సో ఇట్ విల్ బి బ్లాక్ దట్ అవర్ వెబ్ అప్లికేషన్ వాళ్ళకి. ఏమిటి, ఇఫ్ నీ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ వచ్చేలోపే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు హిట్ అవుతుండే మనం అప్లికేషన్ డౌన్ అయిపోయింది. అదే అప్లికేషన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, యా క్రాష్ దానికోసం అని చెప్పేసి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల కూడా ఒక రేట్ బేస్డ్ దాని ద్వారా కూడా మనం ఉపయోగిస్తాం. ఆ రేట్ బేస్డ్ అంటే ఎంత పెట్టాలి బ్రో మనం? రేట్ బేస్డ్ అంటే మనం ఇన్ని ఐపీస్ వస్తే మనం ఆటోమేటిక్‌గా అది ప్రివెంట్ చేయాలి అన్నట్టా? యాక్సెస్ ఇవ్వకూడదు అన్నట్టా? అవునవును. సో ఫర్ అప్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇచ్చిన రేట్ బేస్ 100 నుంచి 20 ల్యాక్స్. బట్ మనం అక్కడ మెన్షన్ చేయాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ 100 ఆ 200 రిక్వెస్ట్లు ఈ పర్టికులర్ ఐపీ నుంచి బాగా హిట్ అయితే వీ నీడ్ టు బ్లాక్ దట్. హ్మ్. సో, అయితే ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్‌లో ఎన్ని ఎన్ని ఆహ్, ఎన్ని లెవెల్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ప్రీమియం లెవెలు, అట్లా బేసిక్ లెవెలు అట్లా ఉంటాయా? అంటే నా క్వెషన్ ఏయడం రావట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు స్టాండర్డ్ లెవెల్, ప్రీమియం లెవెల్ అలా ఏమైనా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా! మ్మ్, రేట్ బేస్డ్ అనేది 100 నుండి 2,00,000 వరకు పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ప్రీమియం నాకు దగ్గర పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. నా దగ్గర ఒక 10,00,000 మంది వర్క్ చేస్తున్నారనుకో. మ్మ్, ఓకేనా? మ్మ్. నా దగ్గర ఒక 10,00,000 మంది వర్క్ చేస్తున్నారు. సో, ఎటాక్ ఏం చేసిందంటే 10,00,000 రిక్వెస్ట్‌లు ఒకటేసారి పంపించిండు. సో, అప్పుడు నేను ఈ సేమ్ ఫైర్ వాల్ యూజ్ చేయాలా? వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ యూజ్ చేయాలా? లేకపోతే ప్రీమియంది ఏమైనా ఉంటదా? అంటే ప్రీమియమ్స్ అట్లాంటి నా ఏమి దగ్గర ఉండవు. ప్రీమియం స్టాండర్డ్స్ ఏమి ఉండవు.
బట్ అక్కడ బై డిఫాల్ట్ రిక్వెస్ట్లు నువ్వు ఎంత సెక్యూర్ చేయడానికి నువ్వు రిక్వెస్ట్లు ఇన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు పర్టికులర్ అయిపోయి ఉంటే వీ కెన్ బ్లాక్ అని డిఫాల్ట్దే అది నాట్ ప్రీమియం నాట్ స్టాండర్డ్. వన్ ఓకే. సో మోర్. డిఫాల్ట్ అంటే ఇప్పుడు మరి వెబ్ అప్లికేషన్స్ లో ఇప్పుడు నాకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కావాలి, నేను కన్ఫిగర్ చేసిన. సో నాకు చార్జెస్ ఎలా ఉంటాయి దానికి? చార్జెస్ వెబ్ అప్లికేషన్ ఫర్ ఆల్ చార్జెసా? హ్మ్. అంటే ఏ ఆ సర్వీసెస్కైనా అవన్నీ ఛార్జెస్ ఉంటాయి. బట్ నాకు ఈ వెబ్ అప్లికేషన్ ఛార్జెస్ నాకంత ఐడియా లేదు. ఓకే. సో ఓకే. ఈ ఆర్గనైజేషన్ లెవెల్‌లో కూడా ఆహ్, నీకు ఐడియా అంటే నాకు వచ్చిన క్వెషన్స్ అవి 2. అవి ఓకే. అండ్ చార్జెస్ బేస్డ్గా అంటే మరి కొన్ని రిక్వెస్ట్ బేస్డ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డాలో హ్మ్. రిక్వెస్ట్ బేస్డ్ చార్జెస్ ఉంటాయి. ఆ, అది అది వేరనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆరిజినేట్ ఫ్రమ్ కంట్రీ అయిపోయింది, ఆర్గనైజ్ ఫ్రమ్ వైట్ లిస్ట్ అయిపోయింది, అండ్ హెడర్స్ ఇప్పుడు బ్రో క్రోమ్ నాకు హెడర్స్ తెలిసి ఉంటాయి కదా. వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ కంటే మోర్ పవర్ఫుల్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ షీల్డ్. షీల్డ్ డీడాస్ అటాక్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అది ఆహా! చార్జబుల్ కూడా. ఓకే. సో వాఫ్ కి పని చేయదా ఏడబ్ల్యూఎస్ షీల్డ్ అనేది? వాఫ్ అంటే వాఫ్ వేరు, షీల్డ్ వేరు కదా. హ్మ్. ఓకే. షీల్డ్ వీ కెన్ ప్రొటెక్ట్ దట్ డీడాట్ అటాక్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ అటాక్స్ కదా. హ్మ్. అదే కదా ఇప్పుడు నువ్వు చెప్పింది. ఒకటేసారి నీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కూడా అదే కదా. ఒకటేసారి డైరెక్ట్ గా అటాకర్స్ ఏం చేస్తారు? ఒకే యా అప్లికేషన్ ని యా 1000 యా నెక్స్ట్ సిమిలర్ యాక్టివిటీ బట్ రిక్వెస్ట్ చేస్తే ఎక్స్ట్రా లేయర్ ఇన్ వన్ మోర్ ఎక్స్ట్రా లేయర్ కదా ఈ షీల్డ్ అనేది. షీల్డ్ ఇది కూడా ఎక్స్ట్రా లేయర్ కదా బ్రో. ఏడబ్ల్యూఎస్ గ్రాఫ్ అనేది కూడా ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. బట్ షీల్డ్ ఈజ్ అడ్వాన్స్డ్. ఇక్కడ దీంట్లో నేను షీల్డ్ మీద ఎక్కువ వర్క్ చేయలేదు కానీ బట్ షీల్డ్ అనేది ఇట్ ఈస్ మోర్ ఫోకస్ ఆన్ డీటా స్ట్రెస్ అని ఉంది. బట్ నేను దాని మీద వర్క్ చేయలేదు. బట్ అప్లికేషన్ ఫైల్ వాళ్ళు కూడా చేసా. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా బ్రో. వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అనేది ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకేనా? ఎస్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ ని ఫిల్టర్ చేయొచ్చు, లైక్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. అండ్ ఓకే. నువ్వు ఇప్పుడు అండ్ చెప్పిన దీంట్లో పాయింట్ డీడాస్ అటాక్స్ కూడా అది కూడా చేస్తుంది. ఓకే అటాక్స్ కూడా ప్రివెంట్ చేసింది. సో దీంట్లో వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ ఏసీఎల్స్ ఉంటాయి, వెబ్ కంట్రోల్ యాక్సెస్ కంట్రోల్స్. సో ఎస్. ఈ కంట్రోల్స్ తో మనము యాక్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఎస్. ఎస్. సో నేను చెప్పినట్టు రీజన్ బేస్డ్ కూడా మనం కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. యా యా యా. ఓకే. అండ్ సో దీంట్లో ఇది వర్క్ అవ్వాలి అంటే ఇది ఫంక్షనింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూల్ క్రియేట్ చేయాలి దీంట్లో. ఆ రూల్ అనేది కరెక్ట్ మ్యాచ్ అయితేనే ఆ మనకి ఆ యాక్సెస్ అనేది అంటే ఆ ఫైర్ వాల్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. లైక్ ప్రివెంట్ ఎస్. చేయడమా లేకపోతే గ్రాంట్ చేయడమా యాక్సెస్ ని, కదా. ఎస్. సో ఇవి 3 అయిపోయినాయి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఆ, మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉన్నా సరే ప్రాక్సీస్ ని యూజ్ చేసి మన రిసోర్సెస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మనము వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఎనోనమస్ రూల్స్ లోకి వెళ్ళేసి ఎనోనమస్ రూల్స్ లో మనం అంటే అవి ఓన్డా లేకపోతే కస్టమైజ్డా. ఐ సో అవి మేనేజ్డ్, అది కస్టమైజ్డ్ కాదు. ఇట్ ఈస్ ఓకే. వాళ్ళు ఓన్ ఆర్ ప్రొవైడ్ మేనేజ్డ్. చేసింది. ఓన్ ఆర్ మేనేజ్డ్ అవి చేస్తాం. అండ్ దీంట్లో రెజెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. రెజెక్స్ ప్యాటర్న్స్ కాదు కదా, రేట్ రేట్ ఆ, రేట్ బేస్డ్ ఇది డీడాస్. ఆప్టిమైజేషన్. యాక్చువల్లీ ఇది డీడాస్ బికాస్ డీడాస్ అంటే ఏంటి? సో హిట్టింగ్ అనమాట. హిట్ నెంబర్ ఆఫ్ హిట్స్ చేయడం కదా. సో రెస్పాన్స్ ఇచ్చేలోపు హిట్ చేస్తే అది బ్రీచ్ అయిపోయి అండ్ డౌన్ అయిపోయింది కదా. సో సో ఇట్ ఈస్ డీడాస్ అటాక్. డినైల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డినైల్ ఆఫ్ అటాక్. డీడాస్ అంటే డిడాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డినైల్ అండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసా, అంతేనా?
డినైల్ డినైల్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్. ఐ థింక్ నేను ఉమ్. ఒకసారి చూస్తాను అది. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ నేను వన్ మోర్ పాయింట్ మిస్ చేశాను. ఇక్కడ హెడర్స్ ద్వారా కూడా అప్లికేషన్ని బ్లాక్ చేయొచ్చు. హెడర్స్. హెడర్స్. అంటే హెడర్స్ అంటే ఏంటి బ్రో? ఇప్పుడు ప్రతి వెబ్సైట్కి సమ్ క్వీరీస్ ఉంటాయి కదా. ఆ క్వీరీస్ వాళ్ళు వెబ్సైట్ రన్ చేయడానికి హెడ్ హెడర్స్ పెడతారు కదా, ఫస్ట్ హెడ్డింగ్స్, ఓకే ఓకే ఓకే. హెచ్టిఎంఎల్ హెచ్టిటిపి హెడర్స్. హెడర్స్, సమ్ కీరీ పారామీటర్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్, అదే బాడీ టైప్స్. హెచ్టిఎంఎల్ హెడర్స్ చేయొచ్చు. అవి తీసుకొని కూడా మనం బ్లాక్ చేయొచ్చు అప్లికేషన్ని. ఓకే. సో ఇది ఓకే. బ్రో. సో ఇది మొత్తం ఓవరాల్ గ్రాఫ్ గురించి. దీంట్లో నాకు రెండు డౌట్లు ఉన్నాయి బ్రో. ఒకటి, మనం రిక్వెస్ట్ అంటే రేట్ బేస్డ్ కాన్ఫిగరేషన్ లో మనకి ఆ, అది రేట్ బేస్డ్ కాన్ఫిగరేషన్స్ లో అప్ టు 2 lakhs కాకుండా ఎక్కువ పెంచుకోవచ్చా? ఇంకొకటి ఏమో వ్యాప్ లోకి సంబంధించి ప్రైసింగ్ ఎంత ఉంది, వ్యాప్ రిలేటెడ్ సర్వీసింగ్ ఆహా, ఇవి చూసుకోవచ్చు. సర్వీసెస్. ఉమ్, సర్వీస్ ప్రైస్. ఓకే, ఓకే. నేనేంటో అదొకటి. అండ్ బ్రో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను వ్యాప్ మీద వర్క్ చేస్తున్నా బ్రో. ఓకేనా? నేను వ్యాప్ మీద వర్క్ చేస్తున్నా. నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నాకు ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ వాళ్ళు ఇస్తే నేను మేనేజ్ చేయగలుగుతా. అడ్మిన్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ లేకపోతే ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటే. ఇప్పుడు రీడ్ ఓన్లీ మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే అడ్మిన్ లెవెల్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, L1 L2 L3. ఓకేనా? ఓకేనా? సో నేను వెళ్తూ ఉన్నాను అనుకో, సో నాకు ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్, ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు వ్యాప్ లో? అదేమన్నా ఐడియా వ్యాప్లోనా? ఉందా? ఆ, లేదు బ్రో, అది అంత లేదు. కాప్ ఆ, అంత ఐడియా లేదు నాకు కూడా. ఏ లెవెల్ ఆఫ్ ఓకే. యాక్సెస్ అంటే నువ్వు ఏడబ్ల్యూఎస్ ఇన్ జనరల్గా నేను అడ్మినిస్ట్రేషన్ చేశాను, సో నాకు మొత్తం యాక్సెస్ ఉండేది ఆల్ ది సర్వీసెస్. అదే అంటే నేను జస్ట్ నీకు హింట్ ఇవ్వడానికి చెప్తున్నా. నాకు కూడా ఆ, ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇస్తారనేది తెలీదు. బట్ నాకు ఏమైనా ఐడియా ఉంటుంది అని చెప్పేసి No, అడుగు. no, no, actually. అండ్ నీకు లెట్ మీ కూడా టాక్ ఒక అబౌట్ అడుగు. సమ్ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. ఇంకా ఇదే యూజ్ ఓకే. అయిపోతుంది. ఓకే. ఓకే, నెట్వర్క్ ఓకే. లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి డిఫరెన్స్ అడిగాను కదా. సో ఓకే. ఇప్పుడు మనకి ఓఎస్ఐ లేయర్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ఫస్ట్ L7 ఈజ్ ద అప్లికేషన్ లేయర్. Then presentation layer, section layer, transport layer, network layer, data link layer and physical layer. అయితే ఇక్కడ మనకి కావాల్సింది హ్యూమన్, అంటే మనకి అప్లికేషన్తో ఇంటరాక్షన్ ఉంటుంది కదా మనకి, వెబ్ అప్లికేషన్స్. సో హ్యూమన్ ఇంటరాక్షన్ అప్లికేషన్ లేయర్లో ఉంటుంది. సో దట్ ఈస్ మెయింటైన్ బై ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కదా. అండ్ మనకి నెట్వర్క్ లేయర్ ఏంటంటే టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్ మెయిన్ అండ్ మేనేజ్ చేస్తుంది. అండ్ అదేమో హెచ్టిటిపిఎస్. అంటే అవి నువ్వు టీసీపీలో మరి హెచ్టిటిపిఎస్ లేదా అని అంటే, ఉంటది. టీసీపీలో కూడా హెచ్టిటిపిఎస్ ఉంది. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ లో ఇవి కూడా వస్తాయి. బట్ అప్లికేషన్లో కూడా హెచ్టిటిపిఎస్ ఉంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఇన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూడిపి, ఓకే. యూజర్ డిపెండెంట్ ప్రోటోకాల్. ఇప్పుడు ఈ యూడిపి యూజర్ ఏంటంటే డిపెండెంట్ కాదు, యూజర్ డిఫైన్డ్ ప్రోటోకాల్ అది. సారీ, యూజర్ డిఫైన్డ్ ప్రోటోకాల్. ఇదేంటంటే లైక్ దీంట్లో స్ట్రీమ్ లైన్, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మీటింగ్స్ కానీ, లైవ్ స్ట్రీమింగ్స్ కానీ, అండ్ ఓకే. ఆడియో, వీటికి సపోర్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ ఇవన్నీ రన్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ యూడిపి ప్రోటోకాల్. ఓకే. It అండ్ is it నెట్ is kind of broadcast level of communication between two devices, right? ఇక్కడ Right? Hmm. సోర్స్కి డెస్టినేషన్కి ఇప్పుడు పాకెట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైనక్స్ సర్వర్, నువ్వు ఏదైనా ఇంటర్నెట్ నుంచి కర్ల్ కర్ల్ యూజ్ చేసుకొని, డూప్లికేట్ చేసుకొని ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నావు డూప్లికేట్ లైనక్స్లో. యూజ్ చేసి. అయితే ఓకే. నీకు సోర్స్ నుంచి నీకు ఒక రిక్వెస్ట్ పోతుంది డెస్టినేషన్కి. డెస్టినేషన్ ఎక్నాలెడ్జ్ Hmm. చేసినప్పుడు దెన్ మనకి డెస్టినేషన్ ఎక్నాలెడ్జ్ చేసి మళ్ళీ సోర్స్కి వెళ్ళిపోతుంది రిక్వెస్ట్. అప్పుడు నువ్వు Hmm. వర్కౌట్ అవుతుంది అప్లి.
అండ్ అప్పుడు నువ్వు ఇది ఇన్బౌండ్, స్టేట్లెస్ ఫైర్, స్టేట్లెస్. ఓకే. ఫ్లో ఇది కదా. ఇది మొత్తం ఇది మొత్తం టీసీపీ నేను ఇప్పుడైతే అంటే మాట్లాడేది. స్టేట్లెస్ అంటే వన్స్ ఇప్పుడు నీకు టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి రెస్పాన్స్ అనేది రివర్స్ లో వచ్చేస్తుంది. ఉమ్, వితౌట్ వితౌట్ ఎక్నాలజ్మెంట్. ఎక్నాలజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి రివర్స్ వచ్చేస్తుంది రెస్పాన్స్. అదే అవునవును. కదా నువ్వు అనేది. అవునవును. ఓకే. అండ్ ఇక్కడ ఓకే. యూడిపి ట్రాఫిక్ ఏంటంటే ఇక్కడ ఎక్నాలజ్మెంట్ ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ఇక్కడ యూడిపికి. ఆహా, అర్థమైంది అర్థమైంది ఇప్పుడు నాకు డిఫరెన్స్. ఓకే, టీసీపీకి యూడిపికి ఏంటంటే మనకి రివర్స్ రెస్పాన్స్ ఉంటుంది, యూడిపికి రివర్స్ రెస్పాన్స్ ఉండదు. ఆటోమేటిక్ గా నీకు టార్గెట్ మిషన్ కి వెళ్ళిన తర్వాత ఎక్నాలజ్మెంట్ అవుతుంది, ఆటోమేటిక్ అక్కడే నీకు టెలికాస్ట్ అవుతుంది డేటా అనేది, ఎస్, నీకు రెస్పాన్స్ అవసరం ఉండదు అక్కడ. ఎస్, అంతే కదా. అవును. ఓకే. ఇది ఈజ్ మేజర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెట్వర్క్ లోడ్ హ్మ్. బ్యాలెన్సర్ ఉన్న స్ట్రాంగ్ పాయింట్ ఇదే. బట్ ఎవరు చెప్పరు, నార్మల్గా టీసీపీ యూడిపి అండ్ హెచ్టిపి హెచ్టిటిపిఎస్ అని చెప్తారు. సో ఆన్లైన్ హ్మ్. స్ట్రీమింగ్, ఆన్లైన్ చాటింగ్, ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ డిపెండ్ అపాన్ యూడిపి ప్రోటోకాల్ మీదే రన్ అవుతాయి. ఓకే. ఓకే. అండ్ ఇది ఇది ఏం చేస్తుందంటే, కాకపోతే దీనిలో ఇఫ్ యూ యాక్సెస్ విత్, మనం హెచ్టిటిపిఎస్ చేసాం ఒకలా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్లోనే ఒక సర్టిఫికేట్ కూడా యాడ్ చేసాం. కాబట్టి హ్మ్. ఇది హెచ్టిటిపి పెడితే హెచ్టిటిపిఎస్గా మారదు, రీడైరెక్ట్ చేయదు హ్మ్. ఆటోమేటిక్గా. అండ్ హ్మ్. అప్లికేషన్ అవేర్నెస్ ఉండదు. హ్మ్. అండ్ నెట్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ యాడ్ ద సర్టిఫికేట్స్ ఇట్స్ నాట్ రీడైరెక్ట్, బట్ అప్లికేషన్లో నీ అప్లికేషన్లో మనకి రీడైరెక్ట్ ఈజీగా చేస్తుంది. అండ్ ఇప్పుడైతే టీసీపీ యూడిపి ఈ ట్రాఫిక్ కానీ ఇవన్నీ కానీ నువ్వు మానిటర్ చేయాలనుకుంటే మనం విపిసి ఫ్లో లాగ్స్ వాడతారనమాట. ఈ స్టోర్ చేసుకుంటుంది S3 బకెట్లో. హ్మ్. అలా చూస్తాం మనం. హ్మ్. అండ్ ఇది ఏం సపోర్ట్ చేయదంటే హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్ పాత్ బేస్డ్ రౌటింగ్ చేయదు, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ కెనరీ డిప్లాయ్మెంట్ చేయదు, ఇంటిగ్రేషన్ విత్ వెబ్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయదు. అండ్ ఇవన్నీ చేసేది ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. హుహు. ఓకే. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరు క్రియేట్ చేస్తున్నాం. వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వర్ ఇవన్నీ దేంట్లో పెట్టాలి, ప్రైవేట్లోనో పబ్లిక్లోనో? ప్రైవేట్ లో పెట్టాలి. డేటాబేస్ సర్వరు మరోసారి చెప్పండి ప్రియ. వెబ్ డేటాబేస్. సర్వరు, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వరు ఇవన్నీ దేంట్లో పెట్టాలి, పబ్లిక్లోనో ప్రైవేట్లోనో? సో ఇప్పుడు అప్లికేషన్ వెబ్ సర్వర్ ఉంది కదా, వెబ్ సర్వర్ ఏమో పబ్లిక్ లో పెడతాం. వెబ్ సర్వర్ని పబ్లిక్లో ఓకే. పెడతారా? వెబ్ సర్వర్ ఇవన్నీ కూడా మనకి ఓకే, నేను చెప్తాను. టూ ఓకే, టూ లేయర్ 3 లేయర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా. అవునవును. సో సో 3 లేయర్ లో వచ్చేసేమో నెట్వర్క్, డేటాబేస్, అవన్నీ కూడా నెట్వర్క్ లేయర్, లెట్ మీ డేటాబేస్ లెట్ మీ లేయర్ టాక్ అండ్ అబౌట్ పబ్లిక్ లేయర్. 3 సర్వర్స్ని కూడా ప్రైవేట్లోనే పెడతారు. వెబ్ అయినా, అప్లికేషన్స్ అయినా, డేటాబేస్ వీటన్నిటిని ప్రైవేట్లో పెడితే మరి ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ వస్తుంది అంటే, ఇంటర్నెట్కి ఎలా యాక్సెస్ వస్తుంది అంటే, సో మనము నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేస్తాం కదా, అది క్రియేట్ చేసేటప్పుడే సో అక్కడ ఇంటర్నెట్ ఫేసింగ్, ఇంటర్నల్ అని రెండు ఉంటాయి ఆప్షన్స్. సో ఇంటర్నెట్ ఫేజింగ్లో మనం వీఆర్ బ్యాలెన్స్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ ఓవర్ ద ఇంటర్నెట్ టు టార్గెట్. అప్పుడు పబ్లిక్ సబ్నెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్పవా బ్రో. అండ్ ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో ఒకసారి పబ్లిక్ చెప్పవా. సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ని సెలెక్ట్ చేసుకుంటాం. పబ్లిక్ నెట్వర్క్ లోడ్ నేను బ్యాలెన్స్లో సెలెక్ట్ ఇంటర్నెట్ చేసుకుంటాను. ఫేజింగ్ ఉంటుంది, రెండు ఉంటాయి బ్రదర్. ఇంటర్నెట్ ఫేజింగ్, ఇంటర్నల్. ఇంటర్నెట్ ఫేజింగ్ అంటే మనం ఇంటర్నెట్కి యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ సబ్నెట్కి సెలెక్ట్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్. దెన్ ఓన్లీ మనం మన యొక్క బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో దే కెన్ కమ్యూనికేట్ విత్ ఇంటర్నెట్ అనమాట. సో ఇప్పుడు నాకు మీరు చెప్పింది అర్థమైంది బ్రో. కానీ నాకు ఆర్కిటెక్చర్ లెవెల్లో లైక్ ఇప్పుడు విపిసి ఉంది. విపిసి అనుకో, వర్చువల్ నెట్వర్క్ అనుకో. దాంట్లో పబ్లిక్ సబ్నెట్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్ ఉంది. ఓకేనా.
సో ఇక్కడ నుండి చెప్పండి, ఇప్పుడు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ ఉంది. దీంట్లో ఆ, మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేశారు, లోడ్ బ్యాలెన్స్ ఇన్స్టాల్ చేశారు. ఓకేనా? ఓకే. దేంట్లో? పబ్లిక్ లోనా? లోడ్ పబ్లిక్ లోనా, నెట్ ప్రైవేట్ లో? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మనం పబ్లిక్లో సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది. అప్లికేషన్ లోడ్ ఓకే. బ్యాలెన్సర్ మనం ప్రైవేట్లో సెలెక్ట్ చేసుకోవాలి సర్వర్స్. అప్లికేషన్, ఓకే. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ప్రైవేట్ లో సెలెక్ట్ చేసుకుంటాం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి పబ్లిక్ లోనే సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడే ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది. ఆ, అంటే ఓకే. ఆ, మీరు ఇన్ఫ్రా దీని తర్వాత విపిసి విపిసి ఉమ్, అన్నారు దీని కదా. తర్వాత మనకి దీని తర్వాత ఇప్పుడు వెబ్ అప్లికేషన్ అయినా, నెట్వర్క్ ఇదేంటి డేటాబేస్ అయినా సరే, లేకపోతే నెట్వర్క్ రిలేటెడ్ ఇంకేదైనా సరే, ఇవన్నీ కూడా దేంట్లో మనం డిప్లాయ్ చేస్తాం? ప్రైవేట్ లోనా, లేకపోతే అంతా ప్రైవేటే, పబ్లిక్ లోనా? అంతా ప్రైవేటే. అంత ప్రైవేట్ లోనే చేస్తాం. సో ఇప్పుడు మరి వెబ్ అప్లికేషన్ కి మనకి ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ అవుతుంది? ఓకే. యా. ఇక్కడ ఎట్లా అవుతుందంటే ఫస్ట్ విపిసి తీసుకుంటాం కదా. విపిసి ఉమ్, రీజనల్ డిపెండెంట్. ఓకే. ఉమ్, సెకండ్ ఉమ్, అంటే సెకండ్ ఏంటి సబ్నెట్. ఇది ఈజ్ అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్స్ మనం అవైలబిలిటీ జోన్స్ ఒక పబ్లిక్ సబ్నెట్ పెడతాము, మిగతా రెండు మూడు ప్రైవేట్లో పెడతాము. ఒక పబ్లిక్ సబ్నెట్కి ఒక మెయిన్ రౌట్ టేబుల్ ఉంటుంది, దానికి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి గేట్వేని విపిసికి అటాచ్ చేసి ఆ మెయిన్ రౌట్ టేబుల్లో అటాచ్ చేస్తాం ఒక రౌట్. ప్రైవేట్ సబ్నెట్స్కి ప్రైవేట్ రౌట్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం. ప్రైవేట్ రౌట్ టేబుల్ ఒక ఉమ్, ఇంటర్నెట్ నాట్ గేట్వే క్రియేట్ చేస్తాం. నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ సబ్నెట్ని సెలెక్ట్ చేస్తాం. ఉమ్, ఆ తర్వాత నాట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ ప్రైవేట్ రౌట్ టేబుల్స్ ఉంటాయి కదా ప్రైవేట్ సబ్నెట్కి. ఆ ప్రైవేట్ ఉమ్, రౌట్ టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో నాట్ని అటాచ్ చేస్తాం. ఉమ్, నాట్ని అటాచ్ ఉమ్, చేసిన తర్వాత మనకి ఇంటర్నెట్ అనేది వయా ఇంటర్నెట్ గేట్వే నుంచి నాట్ గేట్వేకి వెళ్తుంది. అయితే ఒక పబ్లిక్ సర్వర్, ఒక అంటే పబ్లిక్ సర్వర్ని క్రియేట్ ఒక ఒక సర్వర్ని బ్యాషన్ సర్వర్ అయితే ఉంటుంది. ఒక అవును, పబ్లిక్ బేషన్ సర్వర్ ఫస్ట్ ఉంటుంది. బ్యాషన్ అనేది ఉమ్, కంపల్సరీగా ఉంటుంది. బ్యాషన్ ద్వారా అయితే మనం లాగిన్ అవుతాం మన ప్రైవేట్ సర్వర్కి. ఉమ్, శాండ్ అవును. బాక్స్ శాండ్ బాక్స్ అయినా ఉంటుంది, జంప్ సర్వర్ అయినా ఉంటుంది, లేకపోతే బ్యాషన్ అయినా ఉంటుంది. ఏదో ఒక సర్వర్ అయితే బేషన్. మెయిన్గా అయితే దాన్ని పబ్లిక్లో పెడతాం. సో మిగతా అన్ని ప్రైవేట్లో ఉంటాయి. ఇప్పుడు బ్యాషన్ కనెక్ట్ అవ్వాలంటే మనము మనం పొట్టితో మీ కనెక్ట్ అవుతాం కదా. దానికి సో బ్యాషన్ పబ్లిక్ ఐపీని పబ్లిక్ ఎక్స్పోజ్ అయిపోయింది. చేయము. కాకపోతే విపిఎన్ ద్వారా కనెక్ట్ అవుతాం ఇంటర్నెట్కి. ఓకే. ఓకే బ్రో. సో ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్కి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్కి డిఫరెన్స్. నాట్ గేట్వే గురించి ఇప్పుడు మాట్లాడేస్తాం. ట్రాన్సిట్ గేట్వే అంటే టూ ఆర్ మోర్ కనెక్షన్స్ అన్నమాట. సో ఒకటి కాదు. సో టూ ఆర్ మోర్ కనెక్షన్స్ విపిసి కమ్యూనికేషన్స్ కోసం. అంటే ఇప్పుడు నా విపిసిలో ఉన్న నెంబర్ ఆఫ్ సర్వీస్, నీ విపిసిలో ఉన్న నెంబర్ ఆఫ్ సర్వీస్ కమ్యూనికేట్ చేయాలంటే 1 to 1 విపిసికి అయితే విపిసి పీరింగ్ చేయొచ్చు, టూ ఆర్ మోర్కి అయితే ట్రాన్సిట్ గేట్వే చేయొచ్చు. ఓకే. కరెక్ట్. అండ్ అంటే ఇంకా నేను దాని గురించి డెప్త్గా ఏం వద్దు. కాకపోతే ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేయాలి, ఐడియా ఉంది. నేను గేట్వే అటాచ్మెంట్స్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి అని చేస్తాను. ఉంటాయి, రౌట్స్ యాడ్ చేయాలి. బట్ ఈ నాట్ ది మళ్ళీ ఒకసారి చెప్పాలి బ్రో. నాకు నాట్ ది ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు నాట్ ఆర్కిటెక్చర్ యా లెవెల్లో నాట్ అంటే బ్రో నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నాట్ అంటే వి హైడ్ ద ప్రైవేట్ సర్వర్స్. సో ఇఫ్ యూ ఎందుకు నాట్ వాడతామంటే ప్రైవేట్ సర్వర్ని హైడ్ చేసుకొని ప్రైవేట్ సర్వర్స్ని ప్రొటెక్ట్ చేసుకొని ప్రైవేట్ సర్వర్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే నాట్ను వాడుతుంది. దాంట్లో మనకి ఎస్ నాట్ ఉంటుంది, డి నాట్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి నాట్స్. బట్ అదే డైనమిక్ నాట్. ఇది ఎఫ్ నాట్ అంటే ఏంటి? సోర్స్ ఎఫ్ సోర్స్ నెట్వర్క్ అడ్రస్ నెట్వర్క్ స్టాటిక్. స్టాటిక్ నాట్. డి సారీ, నాట్ స్టాటిక్. స్టాటిక్ ఎస్ కాదు, నాట్. సోర్స్ ఇది డెస్టినేషన్ అంతే. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఇట్ ఇస్ సేమ్. కాకపోతే సోర్స్ అంటే మనకి ఎక్కువ వాడేది సోర్స్దే వాడతారండి జనరల్గా. ఇప్పుడు మనం ప్రైవేట్ సర్వర్స్ని హ్యాక్ చేసినంటే అది సోర్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, అది ఎక్కువ వాడతాము.
సోర్స్ కాదు బ్రో, స్టాటిక్ నెట్వర్క్ అడ్రస్ నో నో ట్రాన్స్లేషన్ నో నో అనమాట. ఎందుకంటే నో కాదు అది కదా. సోర్స్ అది. దేర్ ఆర్ అవును. 5 టైప్స్ 4 టైప్స్ ఉంటాయి. డీనెట్ అంటే ఏంటి? డెస్టినేషన్. డెస్టినేషన్ నెట్. ఓకే. ఆ ఫైర్ వాల్స్ డెస్టినేషన్. ఏమో డీనెట్ అంటే డైనమిక్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారు. అంటే అది చేంజ్ అయితా ఉంటది. స్టాటిక్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే చేంజ్ అవ్వదు అవి అది. కూడా ఉన్నాయి, స్టాటిక్ అది కూడా ఉంది. కాకపోతే అవి అవి కూడా ఉన్నాయి. సోర్స్ తర్వాత సోర్స్ డెస్టినేషన్ తర్వాత స్టాటిక్, డైనమిక్, ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇట్లా 4 ఉంటాయి నాట్లు. అచ్చా. ఓకే. ఓకేనా? ఓకే. అర్థమైంది కదా బ్రో? అర్థమైంది బ్రో. చాలా యా వరకు నాకు కూడా ఇట్లా చెప్తే నాకు కూడా నేను మళ్ళీ రీకాల్ చేసుకొని చదువుకొని నేను నా ఓన్ గా ప్రిపేర్ అయ్యి చెప్పడానికైనా సరే ఈజీగా ఉంటది. యా ఇన్ ద పైప్లైన్స్. సో లెట్ మీ టాక్ అబౌట్ పైప్లైన్స్ మనకి స్క్రిప్టెడ్ పైప్లైన్, డిక్లరేటివ్ పైప్లైన్. అసలు పైప్లైన్స్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ మన జనరల్గా ఎడ్జ్ డెవాప్స్, జెంకిన్స్ హ్మ్. పైప్లైన్స్, గిటాబ్ యాక్షన్స్ అని చెప్తారు. సో ఇఫ్ హ్మ్. దే విల్ ఆస్క్ డిఫరెన్షియేట్ చేయమంటే, సో మళ్ళీ అప్పుడు హ్మ్. డిఫరెన్షియేట్ చేయాలి స్క్రిప్టెడ్ పైప్లైన్, హ్మ్. డిక్లరేటివ్ పైప్లైన్స్కి డిఫరెన్స్. అంటే స్క్రిప్టెడ్ అంటే హ్మ్. మనకి సింటాక్స్ నోడ్ సింటాక్స్ మీద రన్ అవుతాయి. సో ఇక్కడ మల్టిపుల్ స్టెప్ ఫంక్షన్స్ వాడడానికి కుదరదు. ఇక్కడ డిక్లరేటివ్లో హ్మ్. మల్టిపుల్ స్టెప్ ఫంక్షన్స్ వాడతాము. సో సిమిలర్గా హ్మ్. మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. బట్ ఇఫ్ ఎనీ స్టేజెస్ అవును. విల్ ఫెయిల్డ్, హ్మ్. స్క్రిప్టెడ్లో అయితే అంటే నాన్ స్టాప్కి వెళ్ళిపోతుంది అంటిల్ ఎండ్ దాకా. సో అప్పుడు మనకి హ్మ్. టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడైతే ఏ స్టెప్ హ్మ్. పోయినా ఆ స్టెప్లో ఆగిపోయింది, ఆ స్టేజ్లో అవును. ఆగిపోయింది. అవును. అదొక అడ్వాంటేజ్ ఉంది డిక్లరేటివ్ పైప్ లైన్లో. సో మల్టిపుల్ ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు, ఇక్కడ వాడడానికి కుదరదు. అండ్ హ్మ్. సో ఇది మెయిన్గా సింటాక్స్లో ఒకటి ఒకటి ఉంటుంది, పైప్ లైన్ సింటాక్స్. అదొక పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. హ్మ్. అండ్ యా బ్రో, దీని గురించి ఇంకా మనం ఇంకా పాయింట్స్ చెప్పడానికి కూడా ఇంకా ఎక్కువ లేవు. కాకపోతే ఇంకా రాయమంటే ఓకే. రాయాల్సి వస్తుంది. అచ్చా. అండ్ ఓకే. ఓకే, ట్రయల్స్ నేను అంటే రాస్తా బ్రో. రాస్తా. యా నేను రాయమంటారు, డెఫినెట్లీగా రాయమంటారు. సో అండ్ హౌ అంటే డు నేను జెంకిన్స్ లో చేశా కదా. హ్మ్. డిక్లరేటివ్ పైప్లైన్ చేశా నేను. సో అవి ఆల్రెడీ ఇక్కడ ప్లగిన్స్ ఉంటాయి కదా, జెంకిన్స్ ప్లగిన్స్ ఉంటాయి కదా. అండ్ హ్మ్. జెంకిన్స్ లో ఒక టూల్ ఉంటుంది, ఆటోమేటిక్ గా మనం ఏదైనా జెంకిన్స్ టూల్ త్రూ కూడా మనం డిక్లరేటివ్ స్క్రిప్ట్ రాయొచ్చు. అంటే మనం జస్ట్ అక్కడ మెన్షన్ చేసేసినాం అనుకో, మనం కమిట్ కొట్టగానే ఆటోమేటిక్ అది చూపిస్తుంది. మనం ఇప్పుడు గిట్ పుల్ అని పెట్టేసి ఆ గిట్ హబ్ యా యుఆర్ఎల్ అంటే మెన్షన్ చేస్తే మల్టిపుల్ కదా. చెక్అవుట్, ఫస్ట్ స్టేజ్ చెక్అవుట్, తర్వాత బిల్డ్, హ్మ్. తర్వాత టెస్ట్, తర్వాత డిప్లాయ్. ఆ ఆ హ్మ్. చెక్అవుట్ అంటే వీ హ్యావ్ టు క్లోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ గురించి మాట్లాడితే డాకర్ బిల్డ్, ఆ హ్మ్. పైన మన పైప్ లైన్ కిందనే ఎన్విరాన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము, డాకర్ రిలేటెడ్ ఇమేజ్ ట్యాగ్ హ్మ్. అనేది, అండ్ డాకర్ హబ్బా డాకర్ లేకపోతే రిజిస్ట్రీ. డాకర్ ఆ విజయ్. తర్వాత హ్మ్. బిల్డ్ చేస్తాం, డాకర్ బిల్డ్, డాకర్ తర్వాత టెస్టింగ్. టెస్టింగ్ అంటే డాకర్ రన్ కమాండ్. పుష్ హ్మ్. చేసేటప్పుడు డాకర్ పుష్ ఉంటుంది కదా, అప్పుడు మన క్రెడిషనల్స్ ఐడీస్ మేనేజ్ క్రెడిషనల్స్లో ప్రొవైడ్ చేస్తాము డాకర్ హ్మ్. రిలేటెడ్. ఆ క్రెడిషనల్ ఐడి యొక్క ఉంటుంది కదా, ఆ ఐడిని మనం పైప్ లైన్లో పెడితేనే దేనివల్ల పైప్ లైన్ వర్క్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా డిప్లాయ్, క్యూబర్నెట్స్తో డిప్లాయ్ చేయాలి. హ్మ్. హుహు. అచ్చా. ఓకే. ఓకే, దెన్ మానిటరింగ్ టూల్స్. సో హ్మ్. హార్ యూ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్ టూల్ అంటే, సో మానిటరింగ్ హ్మ్. టూల్లో మీరు క్లౌడ్ వాచ్, ఎజూర్ మానిటరింగ్, ఓకే, సమ్ ప్రెమిథియోస్ చెప్పారు. అండ్ ప్రెమిథియోస్ అనేది ప్రొమెథియస్ అండ్ మెట్రిక్స్, గ్రఫానా. ప్రెమిథియోస్ మెట్రిక్స్కి, అండ్ లాగ్స్. అంటే ఇప్పుడు అబ్జర్వబిలిటీస్లో మనకి మెట్రిక్స్, లాగ్స్, ట్రేసెస్ ఉంటాయి. ఈ మూడిని చూసి హ్మ్. మాట్లాడాలి. మెట్రిక్స్ అంటే జనరల్గా మీ మెట్రిక్స్ అంటే మనకి సిపిఆర్ మెమొరీ ఇవన్నీ ఉంటాయి క్లౌడ్ కదా. వాచ్. కాకపోతే ప్రెమిథియోస్, హ్మ్. దట్ ఈస్ గుడ్. క్లౌడ్ వాచ్ అయినా ఓకే, ఎజూర్ మానిటరింగ్ అన్నా ఓకే. అండ్ లాగ్స్కి వచ్చే కల్లా, సో ఈ ఈ ప్రెమిథియోస్ అయినా సరే ఇది లైవ్ మానిటరింగ్ ఉంటుంది. అండ్ లాగ్స్ అనేది సెంట్రలైజ్గా ఉంటాయి. సో సెంట్రలైజ్ హ్మ్. లాగ్స్ కోసం లోకి ఎలాస్టిక్ సెర్చ్, ఆ! లాగ్ స్టాష్, ఫ్లూయెంటీ ఉంటాయి కదా. సో ఈ లాగ్స్, హ్మ్. సెంట్రలైజ్ లాగ్స్ మ్యాన్ మెయింటైన్ చేయాలి. స్ప్లంక్, డేటాడాగ్. హ్మ్. ఇక్కడ హ్మ్. లాస్ట్ వన్ ట్రేజెస్. ఆ ట్రేజెస్కి వచ్చే కల్లా, అండ్ ట్రేజెస్కి మనం ఓపెన్ టెలిమెట్రిక్ వాడతాము.
అంటే ఒక అప్లికేషన్ నుంచి, అంటే అప్లికేషన్స్ వర్క్ ఎట్లా అవుతున్నాయి అండ్ ఏ ఎండ్ పాయింట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో స్పాన్స్ అని ఉంటాయి. ఒక స్పాన్లో 100 స్పాన్స్లో ఎండ్ టు ఎండ్ ఉంటుంది. ఫ్రమ్ వెబ్సైట్ ఎండ్ యూజర్ నుంచి బ్యాక్ ఎండ్ సర్వర్స్ వరకు నీ యొక్క మిల్లీ సెకండ్స్ ఆఫ్ రిక్వెస్ట్లు ఎన్ అంటే మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయి. అంటే ట్రేసెస్ చేయొచ్చు ఎక్కడెక్కడ లాగ్ అవుతుందో అనేది. అది అండ్ ఈ వీటి గురించి ఆ, అంటే మనకి సిస్టమ్ మానిటరింగ్ ఉంటుంది. మానిటరింగ్లో అప్లికేషన్ మానిటరింగ్స్ ఉంటాయి. సో సెంట్రలైజ్ కోసం ఇప్పుడు రీసెంట్గా డైనట్రీస్ వాడుతున్నారు. అండ్ సిస్టమ్ డైరెక్టరీస్. డైనట్రీస్ డైనట్రీస్ ఇప్పుడు వాడుతున్నారు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో స్పెల్లింగ్. వాడుతున్నారు, బట్ ఇప్పుడు ఫామ్లో ఉంది డైనట్రీస్. సో అండ్ రెండింటి కలిపి సిస్టమ్ కి అప్లికేషన్ కి. అన్నిటికీ ఒకటే ఇక. దానిలో ఒక యాక్టివ్ ఏజెంట్ ఉంటుంది. ఆ యాక్టివ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకొని అన్ని వాడుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ప్రిమిటివ్స్ వాడతాం కానీ అది ఎక్కువ మనం అప్లికేషన్ మానిటరింగ్ వాడము. లాగ్స్ కి. అప్లికేషన్ లైవ్ మానిటరింగ్ వాడతారు. లైక్ ఏదైనా సర్వర్ డౌన్ అయినా ఆర్ కంటైనర్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, ఆమ్, ఇవి సిస్టమ్ సిస్టమ్ అబ్జర్వబిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో వాడతాము. అప్లికేషన్ వాడాలంటే నువ్వు ఇవి వాడాలి. డేటాడాగ్ డైరెక్టరీ. డేటాడాగ్ అప్లికేషన్ మానిటరింగ్ స్పెషల్ టూల్స్ ఉన్నాయి, ఏపీఎం టూల్స్. డైనటరీస్ వాడచ్చు. స్ప్లంక్, డేటాడాగ్ ఇవన్నీ అప్లికేషన్స్ రిలేటెడ్, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో డైనటరీస్ అంటే సెంట్రలైజ్, నువ్వు కంటైనర్స్, సర్వర్ లెవెల్ అబ్జర్వబిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్, మొత్తం లాక్స్, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ అనమాట డైనటరీస్లో. ఓకే. అండ్ అదే బ్రో, సో మానిటరింగ్ అంటే ఇట్లా నువ్వు క్యాటగరైజ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ మెట్రిక్స్, లాగ్స్ అండ్ ట్రేజెస్. డైరెక్టరీస్. ఓకే. తర్వాత మనం దీని గురించి మాట్లాడినాం. సర్వీసెస్ అంటే నోట్ పోర్ట్స్, క్లస్టర్ ఐపి, లోడ్ బ్యాలెన్సర్. క్లస్టర్ ఐపి అంటే ఇంటర్నల్ యాక్సెస్ కోసం. ప్రతి క్లస్టర్ని క్రియేట్ చేస్తే ఒక క్లస్టర్ ఐపి ఉంటుంది ఇంటర్నల్ పవర్ కమ్యూనికేషన్ కోసం. అండ్ నోట్ పోర్ట్ ఏంటంటే ఒక సర్వీస్ బయటికి ఎక్స్పోజ్, ఒక అప్లికేషన్ కంటైనర్ చెక్ చేసుకోవడానికి నోట్ పోర్ట్ వాడతారు. ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ యూజర్స్ బయట వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా మనకి పబ్లిక్గా ఎంజినిక్స్ లోడ్ బ్యాలెన్స్ని వాడతారు. ఓకే. ఇది అండ్ హెడ్లెస్ చేస్తుంది. సర్వీస్ ఏమో స్టేట్ఫుల్ స్టేట్ఫుల్ సెట్ అప్లికేషన్స్ లైక్ డేటాబేస్ అప్లికేషన్స్కి వాడతారు హెడ్లెస్. ఇలా ఉంటాయి. అండ్ విపిఏ అంటే హెచ్పిఏ అంటే మొత్తం ఇది ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అంటే విపిఏ అంటే మనకి ఇప్పుడు ఒక పాడ్ ఓకే. వర్చువల్ ప్రైవేట్. పాడ్ యొక్క ఆటోస్. సిపియు మెమరీ లిమిట్స్ ఇంక్రీజ్ చేయడం అనమాట. ఇప్పుడు సర్వర్ లెవెల్లో సర్వర్ డౌన్ అవుతుందంటే దాన్ని వెర్టికల్ స్కేలింగ్ చేస్తాం కదా. అంటే దాన్ని స్టాప్ చేసి దాని సైజ్ పెంచుతాం కదా. అట్లనే ఇది నేమ్ స్పేస్ లెవెల్లో వాటి యొక్క నేమ్ స్పేస్లో నెంబర్ ఆఫ్ పాడ్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఈ నేమ్ స్పేస్లో ఈ పాడ్స్ ఇంత లిమిట్లోనే వాడాలి సిపియు మెమరీ. వాటిని లిమిట్స్ని అడ్జస్ట్ చేసామనుకో, ఇప్పుడు పాడ్ యూటిలైజేషన్ పెరిగిపోయింది, ఆ నేమ్ స్పేస్లో కన్జ్యూమ్ అయిపోయింది, ఒక నెంబర్ ఆఫ్ పాడ్స్ పెండింగ్లో పడిపోతున్నాయి, హోమ్ కిల్డ్ అని పడుతుంది, అవుట్ ఆఫ్ మెమరీ ఇష్యూ అని. అప్పుడు లిమిట్స్ అడ్జస్ట్ చేయాలి. అది వర్చువల్ పాడ్ ఆటో స్కేలింగ్. ఇదంతా కాదు, నేను నాకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా లైక్ యూటిలైజేషన్ పెరిగినా కానీ స్కేలింగ్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ స్కేల్స్ అవ్వాలి అంటే హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్. ఓకే. ఇంకా డైమండ్ సెట్ స్టేట్ఫుల్ సెట్కి డిఫరెన్స్ ఏంటంటే, డైమండ్ సెట్ అంటే నేను ఇప్పుడు ఇందాక మాట్లాడాను కదా, లాగ్ మెట్రిక్స్ లైక్ ఫ్లూయెంట్ కానీ ఈ ఇట్లా డైనటరీస్ అన్న ఏజెంట్స్ ఉంటాయి కదా, ఎలాస్టిక్ సెర్చ్ కానీ, ఇవి కానీ ఇవన్నీ లాగ్స్ గ్యాదర్ చేయడం అంటే మానిటరింగ్ ఏజెంట్స్ అనమాట. మ్యాండేటరీ రన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అన్నోడు. ఆ వర్క్ ఓకే. అన్నోళ్ళు మానిటరింగ్ ఏజెంట్స్ రన్ చేయాలి అంటే డైమండ్ సెట్ వాడతారు. స్టేట్ఫుల్ సెట్ ఏమో డేటాబేస్ వాటికి వాడతారు. డిప్లాయ్మెంట్ సెట్ ఏమో స్టేట్లెస్ అప్లికేషన్, ఓ టామ్ క్యాట్ అప్లికేషన్, జావా రిలేటెడ్ అప్లికేషన్, నోట్ జేఎస్ ఉన్నాయి కదా, నోట్ జేఎస్ ఇంకా సంథింగ్ రిలేటెడ్ అనమాట, మావిన్.
రిలేటెడ్ అప్లికేషన్స్ ఉమ్, డిప్లాయ్మెంట్ సెట్లో వాడతారు. ఆమ్, డైమండ్ వీటన్నిటికి డైమండ్ సెట్కి, సెట్ఫుల్ సెట్కి, డిప్లాయ్మెంట్ సెట్కి డిఫరెన్స్ ఏంటంటే డైమండ్ సెట్లో నువ్వు ఇక్కడ రిప్లికాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక కొత్త నోడ్ ఉమ్, నీ నీ క్లస్టర్లో ఒక కొత్త నోడ్ క్రియేట్ అయిందానికి దాంట్లో ఆటోమేటిక్గా మన డైమండ్ సెట్ యాడ్ అయిపోతుంది. దీని మ్యాండటరీ కాబట్టి. ఈ రిప్లికా సెట్స్ ఉమ్, ఏంటంటే డిప్లాయ్మెంట్ సెట్ అంటే నువ్వు కొత్త నోడ్లో కొత్త నోడ్ వచ్చినా కానీ మ్యాండటరీగా రన్ అవ్వాల్సిన లేదు. ఉమ్, దీనిలో మనం రిప్లికాస్ ఇవ్వము డైమండ్ సెట్లో. రిప్లికాస్ ఉమ్, సమ్ ఇన్ని కావాలి ఇన్ని కావాలి అని జస్ట్ డిప్లాయ్మెంట్ కైండ్ డిప్లాయ్మెంట్ అని ఇచ్చేసి ఇచ్చేస్తే జనరల్గా అది క్లస్టర్లో ఎన్ని నోట్స్ ఉంటే దాంట్లో డిప్లాయ్ అయిపోయింది. ఉమ్, ఓకే. ఓకే. ఈ డిప్లాయ్మెంట్ సెట్కి రిప్లికా సెట్కి డిఫరెన్స్ అని అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ అసలు ఇవన్నీ అప్గ్రేడింగ్ యాక్టివిటీస్ బ్రదర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, అప్గ్రేడింగ్ అంటే ఒక్క ఇమేజ్ నుంచి లేటెస్ట్ ఇమేజ్కి మారడం అనమాట. ఉమ్, ఆ లేటెస్ట్ ఇమేజ్కి మారాలంటే లేటెస్ట్ ఇమేజ్కి డిప్లాయ్మెంట్ సెట్ అప్గ్రేడ్ చేస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ అంటే అక్కడ నేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇదే నువ్వు ఉమ్, స్టేట్ఫుల్ సెట్కి వెళ్ళినావు అనుకో నేమ్స్ కన్వర్సేషన్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే నేమ్ రిజల్యూషన్ అవ్వాలి డేటాబేస్లో. ఊకే పొద్దాక మారితే అది మేనేజ్ చేయలేదు క్లస్టర్. ఉమ్, ఉమ్, దానికి కూడా హెడ్లెస్ సర్వీసెస్ వాడతాము దానికి. అండ్ ఉమ్, రిప్ రిప్లికా సెట్కి డిప్లాయ్మెంట్ సెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఆమ్, ఇక్కడ మాన్యువల్గా అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడేమో డిప్లాయ్మెంట్ సెట్కు ఆటో హీలింగ్ అయిపోయింది. ఒక పాడ్ డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా పాడ్ క్రియేట్ అవుతుంది. రిప్లికా సెట్లో ఉమ్, నువ్వు మాన్యువల్గా పాడ్ డిలీట్ చేస్తే తప్ప న్యూ అప్గ్రేడ్ అవ్వదు. ఒకవేళ నువ్వు మేనిఫెస్టో ఫైల్ చేంజ్ చేసిన. ఉమ్, ఓకే. మేనేజ్ టెరాఫామ్ S3 బకెట్ ఇది ఓకే. అండ్ S3 బకెట్లో మేనేజ్ చేస్తాం. డైనమో డిబి టేబుల్ క్రియేట్ చేస్తాం. లాక్ ఐడి క్రియేట్ చేస్తాం. అండ్ మేనేజ్ ద ఉమ్, టెరాఫామ్ విత్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే మనం టెరాఫామ్ వర్క్ స్పేసెస్ టెరాఫామ్ మాడ్యూల్స్ ద్వారా అండర్ రూట్ మాడ్యూల్ ద్వారా మనం మనకి చైల్డ్ మాడ్యూల్స్ క్రియేట్ చేస్తాం. TF వార్స్ వాడతాం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి. అంటే డెవలప్మెంట్కి ఒక TF వార్, స్టేజ్కి ఒక TF వార్, ప్రొడక్షన్కి ఒక TF వార్. ఉమ్, సో ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ, ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే బ్యాక్ అండ్ సర్వర్. ప్రాక్సీ అంటే హైడ్ చేయడమే. అండ్ రివర్స్ ప్రాక్సీ అంటే ఉమ్, బ్యాక్ అండ్ సర్వర్ని హైడ్ చేయడం. వాటిని సెక్యూర్గా ఉమ్, ఉంచుకోవడం కోసం మనకి లోడ్ బ్యాలెన్సర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్. ఫార్వర్డ్ ఉమ్, ప్రాక్సీ అంటే మరి స్క్విడ్ అంటారు. అండ్ మనకి సిస్కో విపిఎన్ కూడా మనకి తెలుసు. అంటే మనకి మన సిస్టమ్ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఏఐపి నుంచి యాక్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే మనం ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే అవుట్ సైడ్ ఇంటర్నెట్ అది త్రూ విపిఎన్ ద్వారానే పోయింది. ఆ విపిఎన్ యాక్ట్ యాజ్ ఏ ఫార్వర్డ్ ప్రాక్సీ. అది సెక్యూరిటీ ఉమ్, ఇస్తుంది మనల్ని, ఎంప్లాయీ డీటెయిల్స్ని. ఉమ్, ఓకే. రివర్స్ ప్రాక్సీ సెక్యూర్ ద బ్యాక్ ఎండ్ సర్వర్స్. అందుకే మనకి హెచ్టి ఒకటి ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ కూడా ఉంటుంది. అంటే ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ ఉమ్, అంటే మనకి బ్యాక్ ఎండ్లో మనకి సర్టిఫికేట్స్ పెట్టాల్సిన అవసరం లేదు బ్యాక్ ఎండ్ సర్వర్స్కి. ఉమ్, ఎట్లా ఉమ్, సెక్యూర్ చేస్తుంది కదా లోడ్ బ్యాలెన్సర్. అవును. అండ్ క్లౌడ్ ఫ్రంట్ అంటే మీరు చెప్పారు ఇట్ ఈస్ ఎ కంటెంట్ డెలివరీ నెట్వర్క్, రెడ్యూస్ ద లేటెన్సీ. అది ఓకే. ఉమ్, యాజ్ డిఎన్ఎస్ రిజల్యూషన్ హౌ ఇట్ హ్యాపెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిఎన్ఎస్ రికార్డ్స్ని కోడ్ యాడ్ అంటే డిఎన్ఎస్ రిజల్యూషన్ ఈజీగా అయితే మీరు చెప్పారు దాని గురించి బాగానే. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఉమ్, ఇట్ ఈస్ ఫైన్ బ్రో. ఓకే మరి. ఉమ్. ఓకే బ్రో.